హాయ్ స్టూడెంట్స్, 13th జరిగినటువంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 1 బిట్. లిక్విడ్ విత్ కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ గామా ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ కంటైనర్ హ్యావింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా. మనకు తెలిసినటువంటిది ఇఫ్ లిక్విడ్ ఓవర్ఫ్లోస్ ఆన్ హీటింగ్ అని రిలేషన్ అడుగుతున్నాడు. మనకి తెలిసింది గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా అపారెంట్ ప్లస్ 3 ఆల్ఫా ఆర్ గామా అపారెంట్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆర్ మైనస్ 3 ఆల్ఫా. లిక్విడ్ ఓవర్ఫ్లోస్ అంటే ఇది పాజిటివ్ అవుతుంది అని, గామా ఏ వాల్యూ పాజిటివ్ ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ కావాలి అంటే గామా ఆర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 3 ఆల్ఫా. కానీ గామా ఆర్ను ఏమన్నాడంటే గామా ఇట్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 ఆల్ఫా. సో ఆప్షన్ 2. నోట్ డౌన్ దిస్ సొల్యూషన్. అనదర్ ప్రాబ్లం. ఏ గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ at 4 degrees centigrade. When it is cooled or heated, then which one of the following is correct అని అడిగాడు. ఆన్సర్స్ ఏమో వాటర్ లెవెల్ డిక్రీజెస్, ఇంక్రీజెస్, డిక్రీజెస్, వాటర్ ఓవర్ఫ్లోస్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక గ్లాస్ తీసుకున్నాడు, 4 degrees centigrade వద్ద దీనిని వాటర్తో ఫిల్అప్ చేశాడంట. కానీ నేను ఇంతకుముందు ఒక గ్రాఫ్ చెప్పాను, టెంపరేచర్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇలా ఉంటుంది అని. సో ఇది 4 degrees centigrade. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కూల్ చేస్తున్నాడు. కూల్ చేస్తే టెంపరేచర్ తగ్గాలి. టెంపరేచర్ తగ్గుతుంటే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. వాల్యూమ్ పెరిగితే ఇక్కడ పెరగడానికి అవకాశం లేకపోవడం వలన ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, బయటికి పొర్లిపోతూ ఉంటుంది. మరి హీట్ చేసినా వాల్యూమ్ పెరుగుతూనే ఉంటుంది. హీట్ చేసినా కూడా వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఓవర్ఫ్లో అవుతుంటుంది. అంటే 4 degrees centigrade దగ్గర ఉన్న వాటర్ను కూల్ చేసిన, హీట్ చేసిన, వాటర్ లెవెల్ ఓవర్ఫ్లోస్. దట్ ఈస్ ద ఆన్సర్. నోట్ డౌన్ దిస్. అనదర్ ప్రాబ్లం. A long cylindrical vessel of volume V and coefficient of linear expansion alpha contains a liquid. The level of liquid has not changed on heating. The coefficient of real expansion of the liquid is. ఇది ఇంతకుముందు చేసిన మోడలే, కాకపోతే డిఫరెంట్గా అడిగారు అంతే. మనకు తెలిసింది గామా అపారెంట్ ఈక్వల్ టు గామా రియల్ మైనస్ గామా ఆఫ్ వెస్సెల్ ఆర్ కంటైనర్. బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంట. అపారెంట్ ఎక్స్పాన్షన్ 0 బికాస్ V2 మైనస్ V1 బై V1 ఇంటూ T2 మైనస్ T1. ఇక్కడ V1 అంటే V, కానీ ఇది 0 అని ఇచ్చాడు వాడే. అంటే గామా రియల్ కావాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ వెస్సెల్. గామా ఆఫ్ వెస్సెల్ అంటే 3 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో ఆన్సర్ ఈజ్ 3 ఆల్ఫా. దట్ ఈస్ ద 4th one here. Note down this. Another theory bit. The top of a lake is frozen
when the air in contact with the lake surface is at -5 degrees centigrade. The temperature of water in contact with the bottom of the lake is. సో ఒక లేక్ తీసుకున్నాడు, వాటర్ ఇక్కడ అట్మాస్ఫియర్ -5 degrees సెంటిగ్రేడ్లో ఉందంట, ఇక్కడ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. పైన ఐస్ ఏర్పడుతుంది, దీని క్రింద వాటర్ 0 degree సెంటిగ్రేడ్ అని, దీని కింద వాటర్ 1 degree సెంటిగ్రేడ్ అని, దీని క్రింద వాటర్ 2 degree సెంటిగ్రేడ్ అని, వాటర్ 3 degree సెంటిగ్రేడ్, 0, 1, 2, 3 బాటంలో వాటర్ ఈజ్ అట్ 4 degree సెంటిగ్రేడ్. So this is due to the anomalous expansion. So option is 2. Another problem, coefficient of real expansion gamma r of a liquid is 5 times the coefficient of linear expansion of material of the container in which the liquid is taken. The ratio of coefficient of apparent expansion and real expansion of the liquid is dash. ఇక్కడ ఏమన్నాడంటే గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 times కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. మనల్ని ఏమడుగుతున్నాడు, గామా అపారెంట్ బై గామా రియల్ ఎంత అని అడుగుతున్నాడు. గామా రియల్ అంటే 5 ఆల్ఫా, మరి గామా అపారెంట్ అంటే గామా అపారెంట్ ఈక్వల్ టు గామా రియల్ మైనస్ గామా. గామా రియల్ అంటే 5 ఆల్ఫా మైనస్ గామా అంటే 3 ఆల్ఫా. సో దిస్ ఈజ్ 2 ఆల్ఫా. సో 2 ఆల్ఫా బై 5 ఆల్ఫా, దిస్ ఈజ్ 2 by 5 ఆర్ 2:5. 2:5, option 3. Note down this solution. Next problem, the density of a liquid of a coefficient of cubical expansion gamma is rho at 0 degree. When the liquid is heated to a temperature T, the change in density will be అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. సో అట్ 0 degree సెంటిగ్రేడ్ డెన్సిటీ D0 అనుకుంటే దీనిని రో అన్నాడు. అట్ T degree సెంటిగ్రేడ్ డెన్సిటీ DT అనుకుంటే నేను కనుక్కోవాలి. చేంజ్ ఇన్ డెన్సిటీ అడిగాడు. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కాదు, మనకు కావాల్సింది చేంజ్. చేంజ్ అంటే ఫైనల్ డెన్సిటీ, దట్ ఈజ్ DT మైనస్ ఇనీషియల్ డెన్సిటీ. కానీ మనకు తెలిసిన జనరల్ ఈక్వేషన్ డెన్సిటీ అట్ 0 degrees ఈక్వల్ టు డెన్సిటీ అట్ T degrees ఇంటూ 1 ప్లస్ గామా T. దీని నుంచి డెన్సిటీ అట్ T degrees ఈక్వల్ టు, ఎందుకంటే డెన్సిటీ అట్ 0 గామాని ఇచ్చాడు కాబట్టి దానిని ఎలిమినేట్ చేయకూడదు, DTని ఎలిమినేట్ చేయాలి. సో దిస్ ఇస్ D0 బై 1 ప్లస్ గామా T. D0 అంటే రో బై 1 ప్లస్ గామా T.
ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే dt రో బై 1 ప్లస్ గామా టీ మైనస్ d నాట్ రో. రోను కామన్ తీస్తే 1 బై 1 ప్లస్ గామా టీ మైనస్ 1. ఎల్సి తీస్తే 1 ప్లస్ గామా టీ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ గామా టీ. సో rho by 1 plus gamma t, this is 1 minus 1 minus gamma t, 1 minus 1. So finally you get it as minus rho gamma t by 1 plus gamma t. So the option here it is 1. Note down this problem. Next problem, the ratio of apparent expansion of the same liquid in two different vessels is 1:2. If alpha 1 and alpha 2 are the coefficient of linear expansions, then the coefficient of రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. గామా అపారెంట్ అంటే గామా రియల్ మైనస్ 3 ఆల్ఫా. సో గామా అపారెంట్ ఫస్ట్ టైం ఇట్ ఈజ్ ఈక్వల్ టు గామా రియల్ ఏమీ మారదు, మైనస్ 3 ఆల్ఫా ఫస్ట్ వెసల్. Gamma apparent in the second time, gamma r minus 3 alpha second time. ఈ రెండింటిని డివైడ్ చేస్తే గామా a1 బై గామా a2 వాడే ఇచ్చాడు 1:2 అని. సో హియర్ ఇట్ ఈస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు gamma r minus 3 alpha 1 by gamma r minus 3 alpha 2. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into gamma r minus 3 alpha 2 equal to 2 into gamma r minus 3 alpha 2 or gamma r minus 3 alpha 2 equal to 2 gamma r minus 6 alpha 2. So 2 gamma r దీన్ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్తే ఇట్ వస్తే 6 alpha 2 6 alpha 1 6 alpha 1 minus 3 alpha 2. That means gamma r is equal to 6 alpha 1 minus 3 alpha 2. So that is the fourth option here. Note down. Which is calibrated at 0 degree centigrade. అంటే కరెక్ట్ రీడింగ్ ఇక్కడ ఇస్తుందని. The pressure is read by it at 25 degree centigrade is 75 centimeter. Then the pressure at 0 degree centigrade would be alpha of brass equal to 18 10 power minus 6 per degree centigrade, and gamma real of mercury is 18 into 10 power minus 5 per degree centigrade. So here టెంపరేచర్ తగ్గితే ప్రెషర్ అట్ 0 degrees అన్నాడు, అంటే 25 నుంచి 0 degreesకి రావాలి. టెంపరేచర్ తగ్గితే లెంత్ తగ్గాలి, అంటే వచ్చేటువంటి ఆన్సర్ 75 కంటే తక్కువగా ఉండాలి.
సో ఇది 75 ర్యాంక్, 75 పాయింట్ ర్యాంక్, 75 పాయింట్ ర్యాంక్. సో ఇట్ మే బి రైట్. ఇక హెచ్ కరెక్ట్ ఒక ఫార్ములా చెప్పాను, ఈక్వల్ టు హెచ్ మెజర్డ్ స్కేల్ రీడింగ్ ఇంటూ 1 మైనస్ గామా ఆఫ్ మెర్క్యూరీ మైనస్ ఆల్ఫా ఆఫ్ స్కేల్ into T. This is 75 centimeters. 1 minus gamma of mercury 18 into 10 power minus 5 minus alpha of scale 18 into 10 power minus 6 T 25 minus 0, that is T2 minus T1 centimeters. So 75 1 minus 18 into 10 power minus 5 minus దేని కూడా 10 power minus 5లలో రాస్తే 1.8 10 power minus 5 into 25, or it is 75 1 minus 18 minus 1.8 16.2 into 10 power minus 5 into 25, or this is equal to 75 1 minus 25 into 2 50, 25 into 16 400, so 405 into 10 power minus 5, or this is equal to 75 minus 75 into 405 into 10 power minus 5, or 75 minus 405 75, 5 5 ja 25, 5 4 ja 20, 7 5 ja 35, 7 4 ja 28. So this is 3375. So 1 2 3 4 5. So it is 0.30375. So it is approximately less than 75. So you get 74.75. Note on this solution. Next problem. A weight thermometer contains 52 gram of liquid at 10 degrees centigrade. When it is heated to 110 degrees centigrade, 2 gram of the liquid is expelled. The coefficient of real expansion of the liquid is dash. Alpha of glass equal to 9 into 10 power minus 6 per degree centigrade అని ఆప్షన్స్ ఇచ్చాడు. గామా రియల్ కావాలి అంటే ఇక్కడ ఇనీషియల్ మాస్ ఆఫ్ ది లిక్విడ్ దీన్ని m అనుకుంటే 52 grams. Mass of liquid expelled
దీన్ని x అనుకోమన్నాను 2 grams. ఇనీషియల్ టెంపరేచర్ 10 degrees centigrade, ఫైనల్ టెంపరేచర్ 110 degrees centigrade. ఈ క్వాంటిటీస్ ఉంటే దీని నుంచి గామా అప్పారెంట్ని కనుక్కోవచ్చు అని చెప్పాను. గామా అప్పారెంట్ అంటే మాస్ ఆఫ్ ది లిక్విడ్ ఎక్స్పెల్డ్ by mass of remaining liquid that is m minus x into rise of temperature. So that gamma A is equal to mass of the liquid expelled to mass of the remaining 52 minus 2, rise of temperature 110 minus 10. So this is 2 by 50 into 100. Multiply and divide with 2. So that 2 into 2, 4, 2 into 50, 100, 100 into 100, 10 power 4. So it is 10 power minus 4 per degree centigrade, or 400 into 10 power minus 6. ఎందుకంటే ఆల్ఫా 10 power minus 6లో ఉంది కాబట్టి. కానీ గామా రియల్ అంటే గామా అపారెంట్ ప్లస్ 3 ఆల్ఫా ఆఫ్ వెసల్, దట్ ఈస్ గ్లాస్. హియర్ వెసల్ ఈజ్ గ్లాస్. సో దట్ ఈస్ 400 into 10 power minus 6 plus 3 into 9 into 10 power minus 6. So 400 plus 27 into 10 power minus 6. So 427 into 10 power minus 6 per degree centigrade. So here the option is 2. Note down this problem. Last problem. A glass flask of volume 1 liter is filled completely with mercury at 0 degree centigrade. The flask is now heated to 100 degrees centigrade. Coefficient of volume expansion of mercury is 1.82 into 10 power minus 4 per degree centigrade, and coefficient of linear expansion of glass is 0.1 into 10 power minus 4 per degree centigrade. During this process, amount of mercury which overflows, where overflows అన్నారంటే గామా ఏని తీసుకోవాల్సి ఉంటుంది. గామా అపారెంట్ అంటే V2 minus V1 అంటే V at 100 degrees minus V at 0 degrees by V at 0 degrees into T. జనరల్ ఈక్వేషన్ అయితే మనం ఏం రాస్తుంటామంటే V2 minus V1 by V1 into T2 minus T1. దీని నుంచి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఓవర్ఫ్లోస్, that is mercury overflows, that is equal to V2 minus V1 equal to V1 gamma A into T2 minus T1. Here T1 equal to 0 degrees centigrade
T2 is equal to 100 degrees centigrade. V1 is equal to, that is 1 liter. కానీ ఇక్కడ అంతా సీసీలలో ఉంది. బట్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 cc, cubic centimeter. So this is equal to V1 1000. Gamma A కావాలి, T2 100 మైనస్ T1 0. ఇంకేం కావాలి అంటే గామా ఏ. మనకు తెలిసిన జనరల్ ఫార్ములా గామా ఏ ఈజ్ ఈక్వల్ టు గామా ఆర్. ఇక్కడ ఆల్ఫా ఇచ్చాడు కాబట్టి -3 ఆల్ఫా. గామా ఆర్ అంటే 1.82 × 10⁻⁻⁴. -3 ఇంటూ ఆల్ఫా అంటే 0.1 × 10⁻⁻⁴. సో 1.82 minus 0.3 into 10⁻⁻⁴. So this is 1.52 into 10⁻⁻⁴ per degree centigrade. So this is 1.52 10⁻⁻⁴. So this is 1.52 10⁻³ 10⁻⁻⁴ into 100. So 3 plus 2 5 minus 4 10. So 1.52 into 10, this is equal to 15.2 cc. That is the second option here. Note down this problem.